హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? హెల్దీ హౌస్ వైఫ్ ఛానల్కి స్వాగతం అండి. నేనండి మీ రజనీని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. మార్నింగ్ ఏమో నేను లెమన్ జ్యూస్ చేశానండి, అందరికి కూడా అదే ఇచ్చాను. కలర్ ఏంటని చూస్తున్నారా? నేను బెల్లం పొడి వేశానండి, సబ్జా గింజలు కూడా వేశాను. ఆ తర్వాత కొన్ని ఫ్రూట్స్ ఉంటే మా పిల్లలకి అప్పచెప్పానండి. నాకు కొద్ది ఖాళీ లేక ఒక పక్క ఒకరు వీడియో తీయండి అమ్మా, మరొకలేమో సర్దండి అంటే మా చిన్న పాప సర్దుతుంది, మా పెద్ద పాప వీడియో తీస్తుంది. వాళ్ళే ఈ వీడియో షూట్ చేశారు. నేను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఈ ఫ్రూట్ తీసుకోవడం. ఈ ఫ్రూట్ ఫేర్ ఏమో లిచ్చి అంట, సేమ్ స్ట్రాబెర్రీలా కనబడింది అనమాట బయట నుండి చూస్తే, కానీ చాలా బాగుందండి టేస్ట్. ఈరోజు మధ్యాహ్నానికి పాలకూర పప్పు, అలాగే ములక్కాడ ఫ్రై ఫ్రెండ్స్. నేను ఈరోజంతా వెల్లుల్లి ఫ్లేవర్తో చేస్తున్నానండి, అంటే ఆనియన్స్ అంటే అసలు అక్కడ కూడా వేయలేదు. ఇప్పుడు మీకు చూపిస్తుంది పాలకూర పప్పుకి ఇది తాలింపు అనమాట, కేవలం వెల్లుల్లి వేసి చేశాను. మీరు ఎన్నోసార్లు ములక్కాడ ఫ్రై తినే ఉంటారు కదా, ఒకసారి నా స్టైల్ కూడా ట్రై చేయండి. ఇందులో స్పెషల్ ఏంటంటే ఇందులో మన ఆనియన్స్ ఏమీ వేయము, కేవలం వెల్లుల్లి ఫ్లేవర్తో ములక్కాడ ఫ్రై అనమాట. చాలా బాగుంటుందండి, పచ్చడిలాగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను చూపిస్తున్నటువంటి ములక్కాడ ఫ్రై కేవలం వెల్లుల్లితో వేసి టమాటా కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను మీకు చూపిస్తున్నప్పుడు ఏంటైందంటే టమాటాలు ఎక్కువ ఉన్నాయి అనుకున్నాను, కానీ అవి చాలేదనమాట. అంటే ఒక 4 ములక్కాడలకైతే 4 టమాటాలు వేసుకోండి, మీడియం సైజు కరెక్ట్గా సరిపోతుంది. అది ఒక కొల అనమాట. ఒకసారి ట్రై చేయండి. పోపు దినుసులన్నీ వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసానండి పోపులకి. అవి అన్నీ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు ఇది కొంచెం వేగనివ్వాలి. పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి, నేను
వెల్లుల్లి హాఫ్ బాయిల్ అయితే చాలు అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది, కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒకసారి నేను చెప్పిన పద్ధతులు ట్రై చేయండి. ఉల్లిపాయలు వేయకుండా ఇలానే ట్రై చేయండి, అప్పుడే ఈ టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది. కొంచెం కరివేపాకు వేసుకోండి. చూసారండి, వెల్లుల్లిపాయలు హాఫే బాయిల్ అయింది. ఇప్పుడు మనం టమాటాలు వేసేసుకుందాం. టమాటా వేసుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ అండి సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే చక్కగా వేగిపోద్ది. చాలామంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ వేసిన తర్వాత ఇంకా కొబ్బరి పౌడరు, ధనియా పౌడరు, జీరా, గరం మసాలా అన్నీ వేసుకోవచ్చు. అంటే వేసుకుంటే అదొక టేస్ట్ వస్తుంది. ఏది వేసుకోకుండా కేవలము ఉల్లిపాయ లేకుండా వెల్లుల్లితో చేసుకుంటే ఇదొక టేస్ట్ వస్తుంది అనమాట. అందుకని నేను చాలా సింపుల్గా మీకు చెప్తున్నాను. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. మీకు చెప్పాను కదా, టమాటా మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి, అప్పుడు మీకు గ్రేవీ వస్తుంది అనమాట. సేమ్ మనం పచ్చడి తిన్నట్టు ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నటువంటి ములక్కాడ ముక్కలన్నిటినీ కూడా మనం వేసేసుకుని నీట్గా కలుపుకుందాం. ములక్కాడ బాగా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టండి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టి ఉంచండి. మనం మధ్య మధ్యలో అది కలుపుతూ ఉండాలన్నమాట. అడుగు పట్టదు, ఎందుకంటే ఫ్రై కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. అయితే మీకు ఇప్పుడు కనిపించినంత ఆయిల్ అయితే ఎండింగ్లో ఉండదండి. నేను కొంచెం మధ్యలో ఏం చేశానంటే కొంచెం వాటర్ అనేది చిలకరించుకున్నాను. అది ఏం చేస్తుందంటే అడుగు పట్టకుండా ఉంచుతుంది. అంతే ఫ్రెండ్స్, మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉన్నాను. ఇక వెల్లుల్లి ఫ్లేవర్తో టేస్టీ ములక్కాడ ఫ్రై రెడీ ఫ్రెండ్స్. అయితే ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే మంచి పచ్చడిలా గ్రేవీ రావాలి అంటే టమాటాలు ఎక్కువ వేసుకోవాలి. నేను ఫ్రిడ్జ్లో చూసేసరికి నాకు టమాటాలు చాలేదండి, ఉన్నాయి అనుకున్నాను అనమాట. అప్పటికప్పటికి వెళ్ళి తేలం కదా, అందుకని నేను అలా అడ్జస్ట్మెంట్ చేసి నేను చేశాను. ఇదే ప్రాసెస్. అయితే ఫ్రై అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మీడియం సైజు 2 నిమ్మకాయలు నేనైతే పిండుకున్నానండి. మీరు తక్కువ వండుకుంటే 1 నిమ్మకాయ సరిపోతుంది అనమాట. ఆ రసం పిండుకొని మూత పెట్టేయండి. మనం అన్నం అది వడ్డించేసరికి చాలా బాగుంటుంది. నిమ్మకాయ పిండుకోవడం మర్చిపోకండి. ఎవరికైనా నచ్చకపోతే మానేయండి, కానీ అది కూడా ఒక మంచి ఫ్లేవర్ని తీసుకొస్తుంది అనమాట. ములక్కాడలు ఇంకా ఉన్నాయండి, ఉంటేనేమో వాటన్నిటిని కూడా కొంచెం బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట.
ఈరోజు ఈవినింగ్ నేను స్వీట్ ఒకటి చేశానండి, కలాకండ. చాలా రోజుల తర్వాత మీకు నేను చూపిస్తాను చూడండి. అయితే ఇందులో ఈ టైంలో నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు, అందుకని నేను మీకు ముక్కలుగా చూపిస్తున్నాను, అర్థమవుతుంది. జీడిపప్పు నేను మిక్సీ చేసి ఉంచుకున్నాను చిన్న ముక్కలుగా. ఒక పక్కేమో యాలకులు, కొద్దిగా పచ్చిదార, అది కూడా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ పొడి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి దాన్ని మనం ప్యాన్లో వేసేసుకొని నీట్గా కలుపుకుంటే అదంతా కూడా నీట్గా మెత్తపడుతుంది అనమాట. చూసారండి, అలా ఎప్పుడైతే అలా మెత్తబడిందో ఈ టైంలోనే మనం కొద్దిగా బెల్లాన్ని వేసేసుకోవాలి. అయితే బెల్లంకి మునుపు కొంచెం పాలండి. పాలు ఎంత వేయాలి అంటే అది కొంచెం మునిగినంత వేసుకుంటే చాలన్నమాట. మీకు లెక్కకి చెప్పాలంటే ఇది 2 లీటర్ల పాలు కదా నేను చేసుకుంటున్నాను, దానికి 1/2 గ్లాస్ చాలండి పాలు, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు దానికి సరిపడా నేనైతే బెల్లం పొడి వేసుకున్నాను, దాంతోపాటు కొంచెం మాత్రం పంచదార వేసుకున్నాను అనమాట. ఎక్కువ శాతం నేను బెల్లమే వేసుకున్నాను. కొంచెం పంచదార ఎందుకు యాడ్ చేశానంటే కొంచెం పంచదార ఆ వెన్న వేడి చేసుకున్నానండి, ఎందుకంటే నెయ్యి కోసం. అప్పటికప్పటికి నేను పక్కన రెడీ చేసుకుని పెట్టుకున్నటువంటి నెయ్యిని నేను ఈ టైంలో వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత జీడిపప్పు గుండని వేసుకున్నానండి. మనం కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ స్వీట్ చేసినప్పుడు మీడియం మంట ఉంచి కలుపుతూనే ఉండాలి, అలా కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత ఫస్ట్ 1 ట్రిప్ నెయ్యి వేసుకున్నాను కదా, ఇప్పుడు సెకండ్ ట్రిప్ కూడా ఉన్న నెయ్యి కొంత వేసేసుకున్నానండి. కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది. ఈ టైంలో మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే మీరు స్వీట్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ టైంలో సిమ్లో పెట్టి నీట్గా కలపాలండి. ఇక్కడ మాత్రం బాగా పేషెన్సీ ఉండాలి, బాగా ఓపిక ఉండాలి, నీట్గా కలపాలండి. అలా కలుపుతూనే ఉండాలి. మనకి తెలిసిపోద్ది అనమాట. మనకి ప్యాన్కి ఈ యొక్క స్వీట్ అనేది సపరేట్ అయిపోవాలన్నమాట, అంటకూడదు ప్యాన్కి. అక్కడ మనకి అర్థమైపోతుంది. నెయ్యి అనేది చూసారా బయటకు వస్తుంది. చేస్తుంటే మాత్రం ఎంత మంచి స్మెల్ తెలుసండి, అది ఎలా ఫ్రై అవుతూ ఉంటే. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా అలా ఎప్పుడైతే ముద్దగా అయ్యిందో, ప్యాన్కి సెపరేట్ అయ్యిందో, మనం ఆ టైంలో స్టవ్ ఆపేసి ఇక నేనేం చేశానంటే ఒక స్టీల్ ట్రైలోని నెయ్యి వేసి నీట్గా కూడా స్ప్రెడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది మనం వేసుకున్నాక తీసుకున్నప్పుడు అంటకుండా ఉండడానికి అనమాట. చల్లగా అవ్వకుండా వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలండి. చాలా సింపుల్ అండి, పెద్ద ఏది ఇందులో కష్టమేమి ఉండదు. అన్నీ రెడీగా ఉంటే మాత్రం నీట్గా కాకపోతే బాగా కలపాలి కదా, దానివల్ల ఈజీగా ఒక 1/2 అవర్ అయితే పట్టిందండి నాకైతే ఇవన్నీ చేసుకున్నప్పటికీ. ఇలా మనం నీట్గా సెట్ చేసుకున్న తర్వాత దానిపైన అలా వేడిగా ఉన్నప్పుడే జీడిపప్పు పలుకులన్నీ కూడా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పీసెస్గా చేసేసుకొని నీట్గా పైన వేసేసుకున్నాను. దీన్ని నేనేం చేశానంటే కదపకుండా అలా ఉంచేసానండి.
ఇక నేను ఏం చేశాను, ఆ నైట్ అలా ఉంచేసాను. మార్నింగ్ నేను అది కట్ చేసుకొని పీసెస్ అన్నిటిని కూడా నేను వేరు చేసుకున్నాను, మీకు చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉందండి. ఇందులో మనం ఇంట్లో చేసుకునేది కదా మంచిది. ఒకసారి మీరు ఎప్పుడైనా కలకండ చేయాలనుకుంటే ఇలా చేసుకోండి, బాగుంటుంది. మనం ఇందులో బెల్లమే వేసామండి, ఎక్కువ నెయ్యి వేసి చేసుకున్నాం, జీడిపప్పు వేసుకున్నాం. అందులో ఏంటంటే మనం పాలు ఉంది, ఇంకా అంతకన్నా అందులో ఇంకేమీ లేదు. పంచదార వేసుకుంటే ఇదే స్వీటు మీకు తెల్లగా కనిపిస్తుంది. నేను బెల్లం వేయబట్టి ఈ కలర్ వచ్చిందనమాట, అది తేడా. మార్నింగ్ కట్ అవుతుందా అంటే కలాకండ స్వీట్ మీకు తెలుసు కదండి, ఇలా పట్టుకొని తిరిగిపోద్ది, అది స్మూత్గానే ఉంటుంది. అందుకని నీట్గానే కట్ అయిపోయిందండి. నేను నెమ్మదిగా అలా కట్ చేసేసుకున్నాను. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, వీలైతే కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.